ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వద్దని శాంతిని కోరుతూ తిరుపతిలో ర్యాలీ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు మరియు ఉద్రిక్తతలు మానవ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, యుద్ధాల వల్ల అనేక దేశాలలో ప్రజల జీవన పరిస్థితులు దెబ్బతింటున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో శాంతి, సహకారం మరియు పరస్పర గౌరవం అత్యంత అవసరమైన కాలంలో మనమందరం శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయాల్సిన బాధ్యతని మొదటగా తిరుపతి నుండి సాహితీ, సామాజిక సేవా సంస్థలు అన్ని 35 సంస్థలు కలిసి యుద్ధం వద్దని శాంతిని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి మహతి ఆడిటోరియం దగ్గర నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, కృష్ణాపురం, టానా, గాంధీ రోడ్, 4 కాళ్ల మండపం మీదుగా పాత మున్సిపల్ ఆఫీస్ వరకు నిర్వహించారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు, ఆధిపత్యం కాదు స్నేహస్తం కావాలి, యుద్ధం కాదు శాంతి కావాలి అంటూ నినాదాలు చేస్తూ ప్లే కార్డులు చేతబట్టి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ లింగుట్ల, బాణోత్సవ కమిటీ కన్వీనర్ మల్లారపు నాగార్జున, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్, సిపిఎం, సిపిఐ, వేమన విజ్ఞాన కేంద్రం మరియు తిరుపతిలోని శాంతి కాముకులు, సాహితీ సంస్థలు, సేవా సంస్థలు, మేధావులు మొదలైన వారు పాల్గొన్నారు. ఈరోజు ఒక వ్యక్తి దురహంకారానికి, గర్వానికి ఈరోజు యుద్ధం జరుగుతోంది. ప్రపంచ మానవాళి 75 కోట్ల మంది ఈరోజు జీవన పరిస్థితి అతలాకుతంలో అయిపోతుంది. ముఖ్యంగా ఈ వీళ్ళ యొక్క ఆధిపత్యం కోసం, అగ్రరాజ్యాల ఆధిపత్యం కోసం ఈ జరుగుతున్న యుద్ధంలో ఈ రకం ప్రపంచం అంతా బలిపశులు అవుతోంది. అమాయకులైనటువంటి పసిబిడ్డలు పాఠశాలపైన బాంబులు వేసి వాళ్ళు మృత్యువాత పడుతున్నారు. ఆసుపత్రుల్లో రోగులు మృత్యువాత పడుతున్నారు. సకల మానవాళి మనుగడ కూడా ఇబ్బంది అయిపోయింది. ప్రపంచ శాంతి మనసులందరూ వసతి కుటుంబంలో ఉండాల్సిన రోజుల్లో ఈరోజు ఒక వ్యక్తి తన అహంకారం కోసం, అగ్రరాజ్య ఆధిపత్యం కోసం ఒక పిచ్చివారికి ఇచ్చారు. ఈరోజు అది అమెరికాలో అధికారం. ఆ ట్రంప్ యొక్క విధానాల వల్ల ప్రపంచమంతా ఆ యొక్క విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇప్పటికైనా మానవాళి మేర్కోవాలి. ఈ యొక్క దేశ ప్రధాని చొరవ తీసుకొని మాట్లాడాలి. బానిసలాగా ఈ దేశాన్ని తాకట్టు పెట్టకూడదు. ఈ రోజు ఇప్పుడే గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది. ఈరోజు పిల్లలు ఎక్కడి నుంచి వాళ్ళంటే హోటల్లో 2 ఇడ్లీలు 2 వడలు అంటే 9 రూపాయలు గ్యాస్ బిల్లు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా విపత్కర పరిస్థితి ఉంది. దీని నుంచి బయటపడాలంటే యుద్ధం ఆపడం ఒకటే వద్దు కావాలి. యుద్ధం వద్దు, శాంతి ముద్దంతో ఈరోజు తిరుపతి నగరంలోని వివిధ సాహిత్య సంస్థలు, వివిధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు చేయడం చాలా శుభ్రం. దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒకే కలం, ఒకే కంఠముతో యుద్ధం వద్దు, శాంతి ముద్ద వాడకపోతే తప్పకుండా ఎటువంటి వారు పేర్కొంటారని మేము తెలియజేస్తున్నాం. ఆపాలని, శాంతి నెలకొనాలని తిరుపతిలో ఉన్నటువంటి సాహితీ సంస్థలన్నీ కలిసి ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ఈరోజు ప్రపంచం మొత్తం ఈరోజు ఈ యుద్ధంతో అతలాకుతలం అవుతుంది. ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగాయి, అలాగే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క శాంతి ర్యాలీని, తిరుపతిలో ప్రారంభమైనటువంటి శాంతి ర్యాలీ ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి కోసం నినదించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ తిరుపతిలో ఉన్నటువంటి సాహితీ సంస్థలు అందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పొట్టకొకడు దిక్కులేక ఏడుస్తూ దీనులతో కాలు విరిగి చేయి విరిగి అల్లాడే దీనులతో అగు పెంచును ప్రతి దేశం యుద్ధమొస్తే ఈ రీతి భవితవ్యం ఆయుధాలు గెలువవని మా యుద్ధమాప కదలి రండి, కదలి రండి, కలిసి రండి, యుద్ధములేకి రండి, ముఖ్యనలా కదలి వద్దనండి.